హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్, కౌశికి సురేష్ల మధ్య పెరిగిన దూరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి పాప బర్త్డేలో సురేష్ నా కూతుర్ని నేనే తీసుకువెళ్ళిపోతాను, ఇన్నేళ్ళు నేను నా కూతురు దగ్గర లేక నరకం అనుభవించాను, కౌశికి గురించి ఆలోచించే తను బాధపడకూడదనే నా కూతుర్ని తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళాను. కానీ ఇప్పుడు తన బాధ గురించి నాకు అవసరం లేదు, నేను నా కూతుర్ని తీసుకువెళ్ళిపోతాను అని సురేష్ అనగానే పాపం కీర్తి పాప ఏడుస్తూ నాకిద్దరూ కావాలి అని ఏడవడం. దాని తర్వాత కౌశికి దగ్గరే మళ్ళీ సురేష్ ఇప్పుడు తీసుకువెళ్ళకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నేను నా పాపని తీసుకువెళ్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం. ఇదంతా జగదాత్రి కేదార్ గుర్తు చేసుకుంటారు. కేదార్ జగదాత్రితో, దాత్రి, ఈ గొడవలు ఇలాగే పెరిగి పెద్దయితే కీర్తి ఎంత బాధపడుతుందో, కౌశికి వదిన, సురేష్ అన్నయ్య ఇద్దరు మంచివాళ్లే, కానీ ఆ దివ్యాంక అనే శూర్పణఖ వల్లే ఇదంతా జరిగింది అని జగదాత్రి కేదార్తో మాట్లాడుతూ ఉంటుంది. అవును దాత్రి, ఎలా అయినా ఆ దివ్యాంకతోనే నిజాన్ని బయట పెట్టించాలి, ఖచ్చితంగా తన వేలుతోనే తన కన్నుని పొడుచుకునేలా చేయాలి అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్, ఇప్పుడు చూడు ప్లాన్ ఎలా ఉంటుందో అని జగదాత్రి దివ్యాంకకి కాల్ చేస్తుంది. దివ్యాంక కాల్ లిఫ్ట్ చేసి హలో ఏంటి అని అంటుంది. ఏం లేదు, సురేష్ అన్న ఎక్కడ ఉన్నారా దివ్యాంక అని అడుగుతుంది జగదాత్రి. సురేష్ ఇక్కడేమీ లేడు, ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఎందుకు కాల్ చేశారు అని అడుగుతారు. ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాం. రమేష్ గారి దగ్గర మా కౌశికి వదిన 10 కోట్లు తీసుకుంది అని సురేష్ అన్నయ్య నమ్ముతున్నాడు కదా. పాపం కౌశికి వదిన బాగా ఆలోచించుకుంది, అందుకే తను 10 కోట్లు నిజంగా తీసుకున్నాను అని తప్పుని ఒప్పేసుకొని ఆ 10 crores అనాథ శరణాలయానికి డొనేట్ చేయాలనుకుంటుంది అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా దివ్యాంక షాక్ అయిపోతుంది. ఏంటి, 10 crores అనాథ శరణాలయం డొనేట్ చేస్తుందా? ఏం మాట్లాడుతుంది, అసలు బ్రెయిన్ ఉందా కౌశికి? 1 2 10 కోట్లు అని అంటుంది. 10 కోట్లయితే ఏంటి, 100 కోట్లయితే ఏంటి, పశ్చాత్తాపానికి మించిందేమీ ఉండదు కదా. ఇదిగో ఇంకొక ½ an hourలోనే అనాథ శరణాలయానికి బయలుదేరుతున్నారు, సురేష్ అన్నే వస్తే ఆ విషయం చెప్పేసే సరేనా అని కాల్ కట్ చేస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది దివ్యాంక. ఇదేంటి, నా డబ్బులు కదా, 10 కోట్లు నావి, ఎన్నో ఎన్నో ప్లాన్లు వేసి ఎంతమందినో బెదిరించి లాక్కున్న సొమ్ము ఇదంతా ఇప్పుడు ఆర్ఫనేజ్కి వెళ్తుందా? ఎలా వెళ్తుందో నేను చూస్తాను, కౌశికి దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నేను రాబట్టుకుంటాను అని కౌశికి వాళ్ళ ఇంటికి హుటాహుటిన బయలుదేరుతుంది దివ్యాంక. కేదార్ నవ్వుతూ ఉంటారు. చూసావా కేదార్, మన ప్లాన్లో ఎలా ట్రాప్ అయిందో. ఇప్పుడు తన నోటితోనే నిజం వచ్చి చెప్పి కౌశికి వదినని సురేష్ అన్నయ్యని తన చేత్తోనే కలుపుతుంది. సురేష్ అన్నయ్య కూడా కాల్ చేసి ఇంటికి రమ్మను అనేసరికి కేదార్ కూడా సురేష్కి కాల్ చేసి హలో బావా, నీకు నిజం తెలియాలి అంటే నువ్వు ఇంటికి రావాలి అని అడిగేసరికి సురేష్ వీళ్ళు ఇంతలా చెప్తున్నారంటే ఏదో ఉంది అని ఇంటికి బయలుదేరుతారు. కౌశికి అప్పుడే ఇంకా ఏదో ఆలోచనలో పాపం చాలా నీరసంగా డల్గా ఉంటుంది. అప్పుడే సుధాకర్, కౌశికి ఏమైందమ్మా అలా ఉన్నావు, కొంచెం కాఫీ తాగొచ్చు కదా అనంటే జగదాత్రి, నేను అడుగుతూనే ఉన్నాను మావయ్య గారు, కనీసం నిన్న రాత్రి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అని అంటుంది జగదాత్రి. ఏం ముట్టుకుంటాను జగదాత్రి, నాకేమీ తినాలనిపించటం లేదు, ఏమీ తాగాలని కూడా అనిపించటం లేదు, నాకు కీర్తి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే చాలా చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే సురేష్ ఇంటికి వస్తాడు. మళ్ళీ కౌశికి లేచి ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, నా కూతుర్ని తీసుకువెళ్ళిపోతానని చెప్పడానికి వచ్చావా అని అడుగుతుంది కౌశికి. నేను అందుకు రాలేదు, కేదార్ రమ్మంటేనే వచ్చాను అని అంటారు సురేష్. కేదార్, ఎందుకు తన్ని రమ్మన్నావు కేదార్ అని అడుగుతారు కౌశికి. అక్క, ఒక్క 5 నిమిషాలాగక్క, అన్ని నిజాలు నీకు తెలుస్తాయి అని అనేసరికి ఇంకలా జగదాత్రి, అన్నయ్య మీరు రండి, నాతో పాటు రండి అని చెప్పి రూమ్కైతే తీసుకొని వెళ్తుంది. అన్నయ్య, ఇప్పుడు దివ్యాంక ఇక్కడికి వస్తుంది, దివ్యాంక నోటితో నిజాలన్నీ మీరే వినండి అని చెప్పేసరికి దివ్యాంక హుటాహుటిన కౌశికి వాళ్ళ ఇంటికి వచ్చి కౌశికి కౌశికి అని పిలుస్తుంది. ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది కౌశికి. ఎందుకొచ్చానా, నువ్వు నా 10 కోట్లని అనాథ శరణాలయానికి డొనేట్ చేస్తానంటే
తీసుకోవడానికి వచ్చాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కౌశికి దూరంగా ఉన్న సురేష్, నిషిక, వైజయంతి, యువరాజ్ అందరూ షాక్ అయిపోతారు. నిషిక వెంటనే "ఆ, ఏం మాట్లాడుతున్నావు దివ్యాంక? నీ డబ్బులు ఇక్కడ" అనేసరికి "నిషి" అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా నిషిక సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి, నువ్వు కూడా మీ వదినకి భయపడి నా డబ్బులకే సున్నం రాద్దామనుకుంటున్నావా? కౌశికి, ఇప్పుడు చెప్తున్నాను, నా 10 కోట్లు నాకు ఇస్తావా లేదా అని అంటారు. ఏ 10 కోట్లు అని అడుగుతుంది. ఏ 10 కోట్లా? నిన్ను ఇరికించడానికి, సురేష్ దగ్గర బ్యాట్ చేయడానికి నీ రూమ్లో 10 కోట్లని నేనే స్వయంగా పెట్టించాను. అందుకే మీరిద్దరూ ఇప్పుడు దూరం అయ్యారు. ఎన్ని చెప్పినా సురేష్ ఇప్పుడు నీ మాట నమ్మడు కదా. సురేష్ ఇప్పుడు పూర్తిగా మత్తులో తన ఏం చేస్తున్నాడో తెలియకుండా అయిపోయి నిన్ను విడిపోవాలనుకుంటున్నాడు కదా. అదే అదే నాకు కావాల్సింది. అందుకే అడుగుతున్నాను, నా డబ్బుల్ని అనాథ శరణాలయానికి డొనేట్ చేశావో నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి చెప్తున్నా. ఇస్తావా లేదా అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా సురేష్ అక్కడికి వస్తాడు. సురేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దివ్యాంక. సురేష్ అని అంటుంది. ఇంక వెంటనే అలా సురేష్ అయితే దివ్యాంక చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది. వెంటనే దివ్యాంక సురేష్ అని అంటుంది, షటప్ షటప్. అయినా నీలాంటి గుంటనక్క మాటలు నమ్మినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. కౌశికి ఎంత మంచిదో, కౌశికి ఎలాంటిదో తెలిసాక కూడా కౌశికి డబ్బులు తీసుకుందనే రూమ్లో ఉంది అంటే పిచ్చోళ్ళ వెతికానే. నన్ను నేనే కొట్టుకోవాలి. నీలాంటి రాక్షసిని జైల్లో ఉంచకుండా బయట తిరగనిస్తున్నందుకు ఈ సమాజం కూడా సిగ్గుపడాలి. ఖచ్చితంగా నీలాంటి దాన్ని జైల్లో పెట్టిస్తా అని అనేసరికి అప్పుడే జగదాత్రి, అన్నయ్య బలమైన సాక్ష్యం కూడా ఉందన్నయ్య. ఇదిగోండి ఈ పెన్ రికార్డర్లో, ఈ రికార్డర్లో వీడియో అండ్ ఆడియో 2 రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ దివ్యాంక వాగిన చెత్త అంతా ఇందులో రికార్డ్ అయింది. కాబట్టి రమేష్ని బెదిరించింది దివ్యాంక అనే మనకి కరెక్ట్ ప్రూఫ్ ఉంది. సో ఇప్పుడు దివ్యాంక జైలుకి వెళ్ళడం తప్ప ఇంకా ఏ ఆప్షన్ లేదు అని అంటుంది జగదాత్రి. ఇంక వెంటనే కౌశికి అలా చూస్తూ ఉంటుంది దివ్యాంక వైపు. వెంటనే కౌశికి దివ్యాంకతో, నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా కొంతమంది నిన్ను నమ్మారు, కానీ నేను మాత్రం అలాగే నిలబడి తట్టుకొని ఉన్నాను. అది నా క్యారెక్టర్ అంటే. చూడు, ఎన్నిసార్లు నువ్వు నాపై బురద చల్లాలనుకున్నా, ఎంతమందిని నా నిన్ను దూరం చేసినా నేను మాత్రం ఎప్పుడూ నా గుండె నిబ్బరాన్ని కోల్పోను, ఫ్యూచర్లో కోల్పోబోను కూడా. అది గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్తారు కౌశికి. ఇంక వెంటనే అలా పోలీసు వచ్చైతే దివ్యాంకను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. దివ్యాంక జగదాత్రి వైపు చాలా కోపంగా చూస్తుంది. అలా అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే సురేష్ కౌశికి దగ్గరికి వచ్చి, కౌశికి, ఐఎమ్ సారీ కౌశికి, నేను తప్పు చేశాను నిజంగా నీ విషయంలో అని అనేసరికి, సురేష్ ప్లీజ్, నువ్వు వేసిన నింద చిన్నది కాదు. నువ్వు నా క్యారెక్టర్ని అనుమానించావు. నా గురించి నీకు తెలుసు, నా నిజాయితీ గురించి నీకు తెలుసు. అలాంటిది తను చెప్పుడు మాటలు విని నా రూమ్లో ఎవరితోనో తను బ్యాగ్ పెట్టిస్తే ఇంతలా నన్ను అపార్థం చేసుకుంటావా అని అడుగుతారు కౌశికి. ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరి ముందు చెప్తున్నాను కదా, నేను నీ చేతులు పట్టుకొని చెప్తున్నాను, ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికీ నేను నిన్ను అపార్థం చేసుకోను కౌశికి, అపార్థం చేసుకోను అని చేతులు పట్టుకొని బ్రతిమలాడతారు సురేష్. ఇంకా అలా సుధాకర్ వచ్చి, అమ్మ కౌశికి, మనిషి అన్నాక పొరపాట్లు చేస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తే నీ భవిష్యత్తు, కీర్తి భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి అల్లుడు గారిని క్షమించమ్మా అని అంటారు. ఇంకా నిషిక, వైజయంతి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. యువరాజ్ ఏమో, అవునక్క, పాపం బావ ఇంకెప్పుడు చేయను అంటున్నాడు కదా, క్షమించక్క అని అంటారు. అబ్బో, ఈ యువరాజ్కి ఒక్క జీవితం మీద ఎంత ప్రేమో అని నిషిక మనసులో అనుకుంటుంది. ఇంకలా కౌశికి ఏమి మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతుంది. వెంటనే ఇంకలా చూస్తూ ఉంటుంది జగదాత్రి. అన్నయ్య, వదిన మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోయింది అంటే వదినకి కొంచెం అలక ఉంది. అది మీరు ఎలా తీర్చాలో మేము చెప్పక్కర్లేదు కదా, మీ అరేంజ్మెంట్స్లో మీరు ఉండండి, మేము తర్వాత వస్తాం అని ఇంక జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సుధాకర్ మాత్రం, అవును తను బ్యాగ్ పెట్టించాను అనింది కదా,
మన ఇంటికి వారం రోజుల నుండి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. మరి ఆ బ్యాగ్ కౌశికి రూమ్లో పెట్టింది ఎవరు అని ఆలోచిస్తారు సుధాకర్. ఒక్కసారిగా ఇంక సురేష్ కూడా ఆలోచనలో పడతాడు. అవును, ఎవరు పెట్టుంటారు అని ఆలోచిస్తుంటే జగదాత్రి కోపంగా నిషిక వైపు చూస్తుంది. నిషిక ఏమో ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని అనుకునేసరికి వైజయంతి, అవును, ఎలాగో కౌశికి అల్లుడు గారు కలిసిపోయి ఉండారు, ఇంకా ఎన్ని ఎందుకు, పండి పండి వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా తప్పించుకొని వెళ్ళబోతుంటే నిషిక దగ్గరికి వస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా నిషిక ఏయ్ ఏంటే అనేసరికి నిషిక 2 చెంపలు వాయ కొడుతుంది. హేయ్ ఏంటే కొడుతున్నా, ఏయ్ ఛీ, అసలు మనిషివేనా నిషిక నువ్వు? కౌశికి వదిన జీవితాన్ని నాశనం చేయడానికి ఇంతలా తాపత్రయపడతావా? నిన్నేం చేసింది కౌశికి వదిన? ఏం చేసింది? నువ్వు బిజినెస్ పెడతానంటే డబ్బు ఇచ్చింది, ఇంద్రాని మొహం మీద చెక్కు కొట్టింది, ఒక్క లోటు కూడా రాకుండా చూసుకుంటుంది, పాడైపోకుండా మిమ్మల్ని జాగ్రత్తగా సరిచేస్తుంది. అలాంటి తనపై ఇంత పగ పెట్టుకుంటావా? మనిషివేనా? తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఆ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఎవరితోనే చేతులు కలిపి కౌశికి వదినపై మళ్ళీ ఏదైనా చేశావో నేను జగదాత్రి అంటే ఏంటో నీకు చూపిస్తా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. అమ్మో, ఇది అందరి ముందు బయట పెట్టలేదు, పెడితే నన్ను గెంటేసేవాళ్ళేమో అని మనసులో అనుకుంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా మీనన్ పుల్లయ్య గెటప్లో వచ్చాడు కాబట్టి మీనన్నే తను హీఈస్ నాట్ పుల్లయ్య అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట రోహిణి, డ్రాగన్ రోహిణి. ఇంక డ్రాగన్ ఏం చేస్తుందంటే అలా వాడు ఇబ్బంది పెడుతున్నాడు, మీనన్ ఇబ్బంది పెడుతున్నాడని జేడీ కేడీలతో చెప్పేసరికి జేడీ కేడీ, ఆ డ్రాగన్, నువ్వు తొడపాసం పెట్టినప్పుడు నీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడో నీకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడు తొడపాసం పెట్టు, పుల్లయ్య రియాక్ట్ అయ్యాడనుకో నీ భర్త మీనన్, లేకపోతే లేదు అనేసరికి మేడం మంచి ఛాన్స్ ఇచ్చారు మేడం అని ఇంకా మీనన్ తొడకి గట్టిగా తొడపాసం పెడుతుంది డ్రాగన్. ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు మీనన్. జేడీకేడి అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో, వీడు నా హస్బెండ్ కాదు మేడం, వాడు అలా అరవడు, కూ అని అరుస్తాడు, వీడు చూడండి అని అరిచాడు, వీడు నా హస్బెండ్ కాదు అని అంటుంది డ్రాగన్. ఏంటి, కూ అని అరుస్తాడా? నేనేమైనా కోకిల్నా కూ అని అరవడానికి అని అంటాడు మీనన్. కోకిలవో గాడిదవో అవన్నీ నాకెందుకు, నువ్వు నా హస్బెండ్ కాదు, నన్ను ముట్టుకోవాలనుకున్నావో ఒక్కటి కొడతా, దెబ్బకు కళ్ళు తిరిగి పడిపోతావు అని అక్కడి నుండి డ్రాగన్ వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ఉంది మీనన్, ఇది కేవలం టీజర్ మాత్రమే, ట్రైలర్ ఉంది, మూవీ రిలీజ్ ఉంది, తర్వాత పోస్ట్ క్రెడిట్ కూడా ఉంది, అర్థమైందిగా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఆడపిల్ల కదా అని నిజం బయట పెట్టడానికి పిచ్చి వేషాలు వేశావో 3rd డిగ్రీ ఇక్కడే ప్రయోగిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీకేడి. ఇంకలా డ్రాగన్ పెట్టే టార్చర్ని తట్టుకోలేకపోతూ ఉంటాడనమాట మీనన్. ఎంత 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 కొట్టి కొట్టి తొడపాసం పెట్టి పెట్టి ఎంత చేసేసరికి ఇంకా ఒక్కసారిగా గన్ అయితే బయటికి తీస్తాడు మీనన్. ఏయ్, ఎలా కనబడుతున్నాను? ఎలా కనబడుతున్నాను? ఈ మాఫియా అండర్ వరల్డ్ డాన్ మీనన్నే కొడతావా? నిన్ను చంపేస్తా అనేసరికి ఒక్కసారిగా పోలీసులందరూ చుట్టుముట్టేస్తారు. మీనన్ సీసీటీవీలో క్లియర్గా రికార్డ్ అవుతుంది, ఈ డాన్ మీనన్నే చంపేస్తావా కొడతావా అనే మాటలు. సో మీనన్ అని క్లియర్గా ప్రూఫ్ దొరికేసరికి ఇంకా అలా మీనన్ని అరెస్ట్ చేసి జేడీకేడి తీసుకువెళ్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.